కర్నూలు జిల్లా ఆలమూరులో బీజేపీ కార్యకర్తల శిక్షణ శిబిరం నిర్వహించారు. స్థానిక వాసవి కన్యకా పరమేశ్వరి కళ్యాణ మండపంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ, గుమ్మనూరు నారాయణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలంలో పార్టీ కార్యకర్తలకు రాజకీయాలపై పూర్తిస్థాయి అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ తరగతులు నిర్వహిస్తున్నట్లు ముఖ్య నేత పురుషోత్తం రెడ్డి తెలిపారు. బీజేపీ సిద్ధాంతాలను, సమాజం పట్ల పార్టీకి ఉన్న బాధ్యతను ప్రతి కార్యకర్త ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఆయన సూచించారు. క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేసే కార్యకర్తలకు తగిన గుర్తింపు ఉంటుందన్నారు. ప్రతి మండలంలోన రాజకీయ శిక్షణా శిబిరాలు జరుగుతున్నాయి. దానికి అనుగుణంగానే ఈరోజు ఆలూరు మండలంలోన ముఖ్యమైన నాయకుల్ని తీసుకొచ్చి ఇక్కడ శిక్షణా తరగతులు ఏర్పాటు చేయడమైనది. ముఖ్యంగా శిక్షణా తరగతులు ఏమంటే, ఈ పార్టీ దేని కొరకుంది, ఏం చేస్తున్నాం ఈ సమాజానికి, మేము ఈ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఏం తేడా, మిగతా పార్టీలకి ఈ పార్టీకి ఏం తేడా అని ప్రజలకు వివరించడానికి ముఖ్యమైన నాయకులకి మేము శిక్షణా తరగతులు ఇస్తున్నాము. ఈ రాజకీయ శిక్షణా తరగతుల వల్ల ఏమవుతుందంటే, పార్టీ బలోపేతానికి మేము కృషి చేసినట్లయితుంది. అదేవిధంగా పార్టీని బలపరచుకోవాలా, టీడీపీలో ఉన్నామా జనసేనతో ఉన్నామని కాకుండా ఏ పార్టీ ఆ పార్టీ పైకి రావాలని కోరుకుంటుంది. కాబట్టి అదేవిధంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ పార్టీని బలపరచడానికి మేమంతా ఇక్కడ ఉన్నాము. నేను, మా జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ గారు, మా బీజేపీ నాయకుడు నారాయణ గారు ఇక్కడ ఉన్నాము. అదేవిధంగా ముఖ్యంగా ఈ ఆలూరు మండలంలో, ఆలూరు నియోజకవర్గంలో చాలా అన్యాయాలు జరుగుతున్నాయి. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తాను టీడీపీ వాళ్ళకి, మనం అనుకున్నట్లుగా మా నారాయణ లాంటి నాయకునికి ఇక్కడ కనుక మీరు సరైన ఇది ఇవ్వకపోతే, సరైన గుర్తింపు ఇవ్వకపోతే ఇబ్బందిగా ఉంటుంది. దయచేసి మా నాయకులకు కానీ, మా పార్టీ కార్యకర్తలు కానీ, మా పార్టీ అభిమానులు కానీ మీరు చూసుకోవాలా. చూసుకోకపోతే ఏమవుతుందంటే, నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు బాగున్నా కింద రక్షణ ఉంటుంది. అది ఎట్లుంటుందంటే, మేము టీడీపీతో కలిసిపోవాలనుకుంటున్నాము, టీడీపీతో ఉండాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా వాళ్ళు కూడా అదే విధంగా ఉంటే మంచిది. లేకపోతే ఏమంటే చిన్న చిన్న విషయాలు కూడా రక్షణ మొదలవుతుంది. అది కాకుండా చూడాలా. అట్లాంటి విషయాలు ఏదైనా ఉంటే కూడా మా మధ్యలోనే పార్టీలోనే మాట్లాడడానికే ఈ శిక్షణా తరగతులు ఏర్పాటు చేసినాము. ఇక్కడ వచ్చిన తర్వాత నాకేం అనిపిస్తుందంటే, పార్టీ చాలా బలంగా ఉంది. కానీ దురదృష్టం ఏమంటే, సరైన నాయకులు లేరు, మాకు సరైన అవగాహన లేదు. వ్యక్తిగా ఇది ఇంకా సంస్థాగతంగా బలపడాల్సిన అవసరం ఉంది.